హై వ్యూవర్స్, హీరో రామ్ పోతినేనిని తగ్గించే ఉద్దేశం నాకు కొంచెం కూడా లేదు. ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్, మన ఈ సమాజంలో స్మార్ట్ ఫోన్ ఉన్నటువంటి వాళ్ళు దేనికి రెస్పాండ్ అవుతున్నారు ఏంటంటే క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు ప్రతిసారి బాధ, ప్రతిసారి ఆవేదన, ప్రతిసారి కూడా ఏంటన్నా రకమైన కోపం, విరక్తి. సొసైటీలో ఎవరైనా ఒక మంచి పని కోసం పిలుపునిస్తారు. ఓటింగ్లో పాల్గొనటం కానీ, రెగ్యులర్ ఓటింగ్లో ఓట్లు వేసుకోండి అయ్యా, ఓటు మన ఆయుధం ఉన్నప్పుడు కూడా వీళ్ళు రారు, ఏదో టూర్లు అటు ఇటు వెళ్తారు. బయట ఏదన్నా సర్వీస్ రిలేటెడ్ ఎవరైనా పిలుపునిచ్చారనుకోండి, అది అంతమాట. అదే బిగ్ బాస్ విన్నర్ అంటే కుప్పలు వెళ్ళిపోతారు, అనసూయ అవుతుందంటే కుప్పలు వెళ్ళిపోతారు. ఇలా చెప్పుకుంటూ పోతే అటు పొలిటీషియన్స్, ఇటు ఈ సెలబ్రిటీలు చూసినటువంటి వాళ్ళకి సంబంధించి ఏది కావాలంటే ఎలా కావాలంటారు. అఫ్కోర్స్ పొలిటీషియన్స్ కష్టాలు వాళ్ళవే. ఎలాగంటే బీరు, బిర్యానీ, ఆడలకైతే డబ్బులు ఇలా వస్తేనే, ఇలా ఇస్తేనే కొంతమంది వస్తున్నారంట. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వైబ్ విత్ మీ అంటూ మన రామ్, హీరో రామ్ ఒక చిన్న పోస్ట్ పెట్టాడు, తన ఫోటోతో. ఐ థింక్ ఇన్స్టా. దాని అర్థం ఏంటంటే వైబ్ అంటే ప్రకంపన, వైబ్స్ అంటే ప్రకంపనలు అన్నాడు. లైక్ మన తెలుగులో చెప్పాల్సి వచ్చినప్పుడు ఎలా చెప్పచ్చు అంటే, హ్యాపీ వైబ్స్ అంటే సంతోషంగా ఉన్నారు అన్నట్టుగా అలా అనుకోవచ్చు. సాడ్ వైబ్స్ ఇంకా రకరకాలుగా అనుకోండి. వైబ్ విత్ మీ అన్నప్పుడు జస్ట్ లైక్ నాతో పాటు ఎవరు ఉంటారంటే అనుకోవచ్చు, నాతో పాటు ఎవరు షేర్ చేసుకుంటారని కావచ్చు, నాతో పాటు ఉన్నది ఏంటని కావచ్చు, ఇలా రకరకాలుగా ఏదైనా సరే. దెన్ ఆయనకు ఉన్నటువంటి పిక్ని చూడటం, వైబ్ విత్ మీ అన్నప్పుడు లైక్స్ కొడుతూ వెళ్ళారు ఆ పోస్ట్ని. అక్షరాల ఇప్పటి వరకు 7.6 మిలియన్ లైక్స్. తెలుగు హీరోలలో, తెలుగు సెలబ్రిటీలలో ఎవరికి ఒక పోస్ట్కి ఇన్ని లైక్స్ ఇంతవరకు రాలా. 76 లక్షలు అక్షరాలు వచ్చిన లైక్స్. ఇదే నేను అడుగుతున్నాను. అసలు ఏమి మొదటి నుంచి ప్రకటన ఏం తప్పబడుతుందిలే. ఈరోజు మాతృభాషా దినోత్సవం, ఓకేనా? మన గడుగు రామ్మూర్తి పంతులు గారి యొక్క జన్మదిన కానుకగా ఈరోజు మన తెలుగు మాతృభాషా దినోత్సవం అన్నట్టు పెట్టుకున్నాం. తెలుగులో ఒక్క నిమిషం పాటు తప్పులు లేకుండా, వేరే పదాలు, ఆంగ్ల పదాలు, హిందీ పదాలు రాకుండా, ఉర్దూ పదాలు రాకుండా మీరు ఎంతవరకు మాట్లాడగలుగుతారు? తర్వాత ఈ మాతృభాష దినోత్సవం రోజు ఒక్కసారి మన చుట్టుపక్కల ఎవరైనా 4 మంచి పనులు చేస్తూ ఉంటే, తెలుగు కోసం వాళ్ళు ఎఫర్ట్స్ పెడుతూ ఉంటే, మనం ఎంతమందిని గౌరవిస్తూ ఉన్నాం అది కూడా చూసుకున్నాం. ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ మరలా చెప్తానండి, ఏం లేదండి. సరదాగా ఉన్నటువంటి వాడికి అంతే చిల్లుగా రెస్పాండ్ అయ్యే మనం 4 మంచి మాటలు చెప్తూ కొంతమంది పోస్టులు పెడుతానో, వీడియోలు పెడతానో, లేదా అక్కడ సభ అంటేనో, వీలైతే అటువంటివి కూడా ఎంకరేజ్ చేయండి. అది తప్ప వేరే ఇంకా ఇంటెన్షన్ అయితే ఏమీ లేదు ఈ వీడియోకి.